లక్ష్మి ఏంటండి కూరగాయలు తెచ్చాను, సరుకులు తెచ్చాను, పిల్లలకి ఏదైనా కావాలి. ఏమండి తెచ్చిన వాటి అమ్మాయికి ఏమైనా ఇవ్వమంటారా? చీచి ఆ నష్టదాతలకు నేనేం కాలేదు, తనకు నేను అసలేం తేమ కూడా నా కుమారుడి కోసమే తెచ్చాను. ఈ మెసేజ్ కొంతమందికే, లైక్ పేరెంట్స్ లో కొంతమంది చాలా వరకు కూతురు అలా కొడుకు అలా చూస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి అంటే మీరు ఫ్యూచర్ లో పేరెంట్స్ అవ్వబోతున్నారు. సో మీరు అలా బిహేవ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అండ్ అమ్మాయిని అమ్మాయిని అట్లాగా వాళ్ళకి చదువు చెప్పడంలో వేరియేషన్ చూపించకుండా మా స్కిట్ ద్వారా ఏదైనా నేర్చుకుంటారని మా సమాజంలో జరుగుతున్న చిన్న చిన్న టాపిక్ తీసుకొని మేము స్కిట్ చేశాం కాబట్టి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరేమి వీళ్ళు పెట్టడం వల్ల నేను తెలుసుకోగలిగాను ఆయన అసలు ఏం చేశాడు, ఆయన ఎవరు, ఇవన్నీ తెలుసుకోగలిగాను. ఫస్ట్ నిజం చెప్తున్నాను, నాకు ఆయన గురించి తెలియదు. నైట్ అంతా చదివాను, అర్థం చేసుకున్నాను. ఆయన ఇలా చేశాడు, నేను కూడా అలానే అంత కాకపోయినా కనీసం కొన్న పాటించాలని నేను అనుకుంటున్నాను. నాలాగే మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. ముందు నాకు ఎక్కువ తెలియదులే కానీ ఇక్కడ వెంకటగోవింద రెడ్డి గారు తెలుసు సార్, ఆయన తర్వాత సార్ కలిసి కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. ముందు ఈ అన్నయ్య వాళ్ళు వచ్చిన వాళ్ళే తెలుసు అన్న, హైదరాబాద్లో ఉండే జాబ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మనం చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి సార్ మైండ్సెట్లో తీసుకురావడం వల్ల మళ్ళీ మన గురించి తెలుసుకోవడం కానీ స్వామి వివేకానంద గారి గురించి అందరికీ
గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎవరు వీళ్ళందరూ మన దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు ఆయన గురించి. అది సిస్ కెపాసిటీ. భగవంతుడు ముద్ర వేసి పంపించిన మహాభక్త వివేకానంద స్వామి. మొత్తం మానవాళిని గర్వకారం వివేకానంద స్వామి. ఎవరు చెప్తారు? ఇందులో ఎక్కడో హార్వర్డ్ ప్రొఫెసర్లు, ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ వాళ్ళు చెప్తారు విషయం. దట్ ఈస్ హిస్ కెపాసిటీ. పెద్దవాళ్ళు చెప్తారు లైఫ్ ఈజ్ లైక్ ఏ క్యాంఫర్. క్యాంఫర్ అంటే కర్పూరం. కర్పూరము వాడినా కరిగిపోతుంది, వాడినా ముద్దగా ఆవిరైపోతుంది. అవునా? లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. నువ్వు చూసినట్టు అయిపోతూనే ఉంటుంది లైఫ్ అంతా. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ డిగ్రీ ఫేస్ అయిపోతుంది. అట్లా టక్కగా లైఫ్ అయిపోతూనే ఉంటుంది. కానీ ఆ కర్పూరానికి మనం ఎప్పటికీ సరిగ్గా ఉపయోగించుకున్నామో దాని పర్పస్ జరుగుతుంది. అట్లా మన లైఫ్ కూడా దేనికోసమైతే మనం దేవుళ్ళ లైఫ్ ఇచ్చేది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, లైఫ్ ఉపయోగపడుతుంది. లేకపోతే లైఫ్ వేస్ట్ అవడానికి అవకాశం. సో అదొకటి జాగ్రత్తగా గమనించండి. సో అది దృష్టిలో పెట్టుకుని మేము ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. మీరు ఇంట్రెస్ట్ కూడా తప్పకుండా మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. What?